హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న వ్లాగ్స్. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా అనుకుంటున్నారా? చూసారా, మా నాన్న వాళ్ళ ఫామ్ హౌస్లో ఉన్నా అనమాట. ఫామ్ హౌస్ అంటే మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి, లైక్ అంటే స్విమ్మింగ్ పూల్, పెద్ద పెద్ద బిల్డింగ్ లైక్ అలా ఉంటుందని. బట్ చాలా మా మిడిల్ క్లాస్ ఫామ్ హౌస్ అనమాట ఇది. యాక్చువల్గా ఈ ప్లేస్కి మేము పెట్టుకున్న పేరు ఫామ్ హౌస్ అన్నట్లు. ఇక్కడ మేము రెంట్కి ఇచ్చామన్నమాట. చాలా బాగుంటుంది ప్లేసు. ఈవినింగ్స్ పిల్లలు ఆడుకోనికి కానివ్వండి అలా. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే రెంటర్స్ ఎవరు లేరు. సో నేనేమనుకున్నా అంటే టూర్ చేద్దాం, ఫామ్ హౌస్ టూర్ అన్నట్లే అయితే అనుకున్నాను. సో ఇక్కడ చిన్న మనకి హౌస్ కూడా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది లోపల కూడాను. నేను మీకు చూపిస్తాను అన్నీ క్లియర్గా చూడండి. నేను ఫస్ట్ అయితే ఇక్కడ చెట్లు చాలా ఉంటాయన్నమాట. అవన్నీ కూడాను మా అమ్మ పెంచినవి చెట్లు. మా అమ్మ ఉన్నప్పుడు తను నర్సరీకి వెళ్ళి అన్నీ తెచ్చుకున్న చెట్లు అనమాట ఇవన్నీ కూడాను. అవన్నీ నేను మీకు చూపిస్తాను ఈరోజు. ఎక్కడికి వచ్చావు? అయితే వాడి డ్రెస్ని ఇగ్నోర్ చేయండి, ఎందుకు అంటే వాడు ఫుల్ తడిచాడనమాట ఈరోజు. మేము మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుండి మా నాన్న వాళ్ళ ఫామ్ హౌస్ అయితే దగ్గర అనమాట, వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఫుల్ తడిచాడు. నేను మా నాన్న వాళ్ళ ఇల్లు అయితే వేరే చోటు ఉంటుంది, అక్కడ నుండి బట్టలు తెచ్చుకోలేదన్నమాట వాడివి. అందుకని చెప్పేసి వాళ్ళ అన్న షర్ట్ అయితే వేసుకున్నాడు. నేనైతే ఇప్పుడు మొత్తం ఏమేమి చెట్లు ఉన్నాయి అట్లా అన్నీ చూపిస్తాను అనమాట మీకు, ఓకేనా? అంటే ఈ చెట్లన్నీ కూడాను మా అమ్మ చాలా ఇష్టంగా పెంచుకుంది. చాలా అంటే కూరగాయల మొక్కలు కానివ్వండి చాలా పెంచిండే అనమాట. బట్ కూరగాయల మొక్కలు ఎక్కువ డేస్ అయితే ఉండవు కదా. ఇంకా ఫ్రూట్స్వి కానివ్వండి, ఫ్లవర్స్వి అవన్నీ తను నర్సరీకి వెళ్ళి మంచిగా అన్నీ సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాం అనమాట. కొన్ని చెట్లు అయితే చాలా పెద్దగా కూడా అయ్యాయి. అవన్నీ నేను మీకు చూపిస్తాను. దానికంటే ముందు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఏమేమి ఉన్నాయి లోపల కూడా ఇంట్లో కూడా చూపిస్తాను అనమాట. అన్నీ క్లియర్గా చూసేయండి, ఓకే? ఇది గేట్ ఎంట్రన్స్ అన్నట్లు. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. అసలు ఇది గేట్ ఎంట్రన్స్ అనమాట. ఇటు నుంచి వచ్చామంటే ఇంతకుముందు రెంటర్స్ ఉండే అనమాట, వాళ్ళది ఈ బైక్. సో రిపేర్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ వదిలేసి వెళ్ళారంట, మళ్ళీ తీసుకెళ్తారు అన్నట్లు. ఇంకా ఇక్కడ వచ్చేసి టెంకాయ చెట్టు అనమాట. చూసారు ఎంత పెద్దగా అయిపోయిందో అసలు. నేనైతే షాక్ అయిపోయినా చూసిన తర్వాత. చాలా పెద్దగా అయిపోయింది అనమాట చాలా షార్ట్ టైంలో. ఇంకా అక్కడ ఏదో సంథింగ్ ఏదో చెట్టు ఉంది. మా నాన్న అయితే ఇది ఈవినింగ్ కదా వెళ్ళొద్దు, దగ్గరికి ఏమైనా ఉంటాయి పురుగులు అన్నట్లయితే చెప్పాడనమాట. కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను మీకు. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే ఫుల్ బండలు అయితే ఇక్కడ ఇట్లా రాక్స్ అన్ని ఇట్లా స్ట్రైట్గా పెట్టిండే. అక్కడ ఎవరో నిప్పు పెట్టారనమాట వాళ్ళ పొలానికి. పెట్టుకుంటే అవి కాలుకుంటూ వచ్చి ఇట్లా మా బండలకి కూడా ఇలా పగిలిపోయాయి అన్నమాట, అది నిప్పు పెట్టడం వల్ల. నెక్స్ట్ దానివల్ల ఇక్కడ ఏంటంటే సీతాఫల చెట్టు ఇంకా ఏదో ఉన్నాయని చెప్పారనమాట మా నాన్న. సీతాఫల చెట్టు అయితే ఇది ఇది ఏదో చెప్పారనమాట. సో ఇది కూడా కాలిపోయాయి. దానివల్లనే మంచిగా వచ్చిండే సీతాఫలాలు అయితే చాలా పెద్దగా కాసేవి, చాలా స్వీట్ ఉండేవి. ఇంకా ఇది వచ్చేసి నిమ్మ చెట్టు, ఇంకా బత్తాయిలు, ఆరెంజ్ చేస్తున్నట్లు ఆరెంజ్ చెట్టు, మిడిల్లో మామిడి చెట్టు కూడా ఉంది ఇక్కడ. సో దానిమ్మ కూడా ఉంది ఇందులో యాడ్ అయ్యి. అన్నీ కూడా సపరేట్ చేసి ఎంత చేసుకున్నా వర్క్ చేస్తూనే ఉంటాడు మా నాన్న. ఇక్కడికి వస్తే డైలీ వస్తారు వాటర్ పెట్టడానికి అన్నట్లు, ఈవినింగ్. ఇక్కడ జామ చెట్టు కూడా ఉంది. చూసారా? సో చాలా వర్క్ ఉంటుంది ఎవ్రీ టైం ఇక్కడ, ఎందుకంటే గడ్డి పెరుగుతూ ఉంటుంది కదా అందుకు. ఇట్లా జామ చెట్టు, సీతాఫల్, బత్తాయిలు, అదే ఆరెంజెస్. ఇట్లా ఫ్లవర్స్ కూడా చాలా ఉండేవి అనమాట, చాలా వరకు చచ్చిపోయాయి అన్నీ కూడాను.
ఇవి ఏంటి అంటే వానకి పడిపోయాయి అనమాట. అవన్నీ కొట్టించాలి, పక్కన వాళ్ళవి, పక్కన ప్లేసెస్ ఉంటుంది కదా ఖాళీగా, అవి కొట్టించాలి అన్నట్లు. ఇవి వానల కాలము, గాలి వాన వస్తే ఇలా పడిపోతూ ఉంటాయి. దానివల్ల బండలు కూడా వంగిపోతాయి అన్నమాట. ఇవన్నీ ఇక్కడ చూసారా మల్ల చెట్లు చాలా బాగా వస్తాయి, స్మెల్ దొడ్డుగా వస్తాయి బాగా. ఇది మందారం. మా నాన్న ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీళ్ళు పెట్టాలంటే కష్టం అవుతుంది కదా, అప్పుడప్పుడు మా అక్క వచ్చి పెడుతుంది అనమాట వీటికి వాటరు. ఇట్లా ఇట్లా ఉంటుంది. లోపల కీస్ ఉన్నాయో లేదో, బయట కీస్ అయితే ఇచ్చాడు మా నాన్న, లోపలివి మరి అక్కడ ఉన్నాయేమో చూద్దాం. మరి ఉంటే కనుక నేను చూపిస్తాను లోపల కూడా. ఇదైతే వాష్రూము. వాటర్కి అయితే అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. ఇక్కడైతే ఎనీ టైం వాటర్ అనేవి వస్తూనే ఉంటాయి. అమ్మ ఉన్నప్పుడైతే ఈ ప్లేస్ ఉంది చూసారా ఖాళీగా, ఇక్కడంతా గోంగూర, బెండకాయ, సొరకాయ, ఇట్లా అన్నీ చాలా రకాలైన కూరగాయలు ఇదంతా ఈ ప్లేస్లో మొత్తం వేసేసేది. బట్ అమ్మ చనిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా అవి వెజిటేబుల్స్కి సంబంధించినవి అన్నిటిని కూడా పీకేశారనమాట నాన్న. దున్నిస్తారు కదా పొలం, ఇది ఇంకా లైక్ దున్నించాలి ఎవ్రీ టైం, ఇది దున్నిస్తూనే ఉండాలి, లేదంటే ఇట్లా పిచ్చి గడ్డిలు అనేవి మొలుస్తూ ఉంటాయి అన్నట్లు ఆ కూరగాయలు అన్నీ తీసేశారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది గైస్. ఈవినింగ్ అయితే కొంచెం నైట్ టైమ్స్ పురుగులు అలా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, కానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే కొంచెం స్టఫ్ అది నాన్న వాళ్ళదే. ఎప్పుడైనా నాన్న ఈవినింగ్ టైమ్స్ అలా వస్తూ ఉంటారు, మంచం పడుకుంటారు అనమాట. ఇంకా పాడైపోయినవి అవన్నీ కూడాను ఇక్కడ ఉంటాయి, అవన్నీ ఇగ్నోర్ చేసేసేయండి మీరు. ఆడుకుంటారు మంచి. మా చిన్నగా కుట్టి రాళ్ళు తగిలితే దెబ్బ తగిలిద్ది. సో మా అమ్మ అనమాట ఇక్కడ, మా అమ్మ ఫోటో. పూలు తీసుకొచ్చి మా నాన్న మా అమ్మకి పెడుతుంటాడు డైలీ ఫోటో దగ్గర. ప్లీజ్ చూద్దాం బల్లి గైస్. సో చెప్పాను కదా, ఇది యాక్చువల్లీ ఏంటంటే కీస్ ఇక్కడే ఉన్నాయి. ఊరి బయట ఉంటుంది అన్నట్లు ఇది. కొంచెం ఊరికి ఇటు వెలుపల అంటారు కదా, బయట ఉంటుంది కాబట్టి పురుగులు బల్లులు వస్తూనే ఉంటాయి. అందుకు మేము ఇక్కడ ఉన్నామన్నమాట, రెంట్కి ఇస్తాము. ఐ మీన్ మేము అంటే మా నాన్న వాళ్ళు. కీస్ తీద్దాం. ఇది కాదు అనుకుంటా. మా నాన్న కాల్ చేసి అడగాలి కీస్ ఎక్కడున్నాయి నాన్న అని చెప్పి. గేటుకి కీస్ అయితే ఇచ్చారు, దానికే ఉన్నాయి ఇవి కూడా. ఇంటివి చూద్దాం పదండి. లైట్ వేస్తాను. లోపల లైట్ లేదు కదా, ఫ్లాష్ ఆన్ చేశాను, చూపిస్తాను మీకు. ఇది కిచెన్ అనమాట. ఎంటర్ అవ్వగానే ఒకే రూమ్ ఉంటుంది బేసిక్గా. ఇది మేము ఎప్పుడైనా వచ్చి ఉండడానికి అన్నట్లు కట్టించుకున్నారు నాన్న వాళ్ళు, కానీ రెంట్కైతే ఇస్తాము. ఇది కిచెన్ ప్లాట్ఫామ్. ఏది కట్టించినా మా నాన్న పెద్ద తతంగం చేస్తాడనమాట. మా అమ్మతో అయితే ఇది కట్టించేటప్పుడు ఎన్ని తిట్లు తిన్నాడు మా నాన్న. ఏదో చిన్నగా అన్నట్లు కట్టివు అంటే అన్నిటికీ ఇది చేసావు అన్నట్లు. కిచెన్ ఇది మాదే గైస్. బౌల్స్ పెట్టుకునేదే మా అమ్మ వాళ్ళదే. బల్లులు చూసారా, చెప్పాను కదా మీకు. ఇది ఊరి బయట ఉంటుంది, పొలాలు ఉంటాయి కాబట్టి
నాన్న పువ్వులు పెడతా ఉంటాడు డైలీ వచ్చినప్పుడు. ఓకే, ఇది ఇంకా సెల్ఫ్లో మావేవి బౌల్స్. యాక్చువల్గా ఇది కాదు మా నాన్న వాళ్ళది, వేరే చోటు ఉంటుంది అనమాట ఇల్లు, అక్కడ ఉంటాం మేము. చూపిస్తా, అది కూడా హోమ్ టూరు. కావాలంటే కామెంట్ అయితే చెయ్యండి. బెడ్ మాదే, ఇది కూడా బెడ్ అంటే నాన్న వాళ్ళది ఇంట్లోనే ఉంటుంది. నేను ఇందాక కిటికీ అయితే ఓపెన్ చేశాను అనమాట, క్లోజ్ చేద్దాం లైటింగ్ కోసం అన్నట్లు ఓపెన్ చేశాను. సో ఇది అనమాట. యాక్చువల్గా ఇది ఏమంటారు, రేకులు, మా సైడ్ అయితే రేకులు అంటాం. ఇది కూడా ఓపెన్ చేసే కదా, క్లోజ్ చేద్దాం. ప్రజెంట్ అయితే ఎవరు ఉండలేరు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే, ఇది ఊరి బయట ఉంటుంది కదా, చుట్టూతో పొలాలు ఉంటాయి కదా, సో భూమి అనేది కుంగిపోతూ ఉంటుంది అన్నమాట ఎక్కువగా. సో దాని ప్రభావమే ఈ సిమెంట్ ఇదంతా మిడిల్లో. బట్ ఇక్కడ పాలిస్ అనమాట బండలన్నీ కూడాను. బట్ ఏంటంటే భూమి సరిగ్గా లేకపోవడం వల్ల కృంగిపోతూ ఉంటుంది. దానికోసం అన్నట్లు ఇట్లా కొంచెం రిమోట్లు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. పిల్లర్స్ వేసి కట్టాలన్నమాట. యాక్చువల్గా ఇక్కడ భూములు అలా ఉంటాయి. సో ఫుల్గా ఆడుతూ ఉన్నారు. చూసారు కదా, చుట్టూతో పొలాలు ఉంటే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట హౌసెస్. అక్కడ ఒకటో రెండో ఉన్నాయి అన్నట్లు ఇటు సైడ్. సో ఇక్కడ నుంచి కొంచెం ఇటు ఉంటాయి మళ్ళీ హౌసెస్. మాది లాస్ట్ అన్నట్లు. ఇక్కడ ఎవరు కట్టుకోరు, బట్ ఏంటి ఇక్కడ హౌసెస్ అయితే ఎవరు కట్టుకోరు, చాలా తక్కువ, ఊరి బయట కదా అన్నట్లు. బట్ ఇంకా మా నాన్న కట్టించుకున్నారనమాట. ప్లేస్ వేస్ట్ అవుతుంది కదా. ఈ ట్యాంక్ పెట్టించేటప్పుడు కూడా మా నాన్నకి మా అమ్మకి ఫుల్ గొడవ గాయస్. అస్సలు మా నాన్న చిన్నది, మా అమ్మ చిన్నది పెట్టియో అంటే మా నాన్న ఏది చేసినా అతి చేస్తాడనమాట. ఇంకా అంటే క్వాలిటీ ఉండాలి, ఒకేసారి అయిపోవాలి, మళ్ళీ మళ్ళీ తెచ్చుకోకూడదు అన్నట్లు. అట్లా ఇక్కడ వాషింగ్ మిషన్ ఉండేది. అంటే మా అమ్మ లాస్ట్ టైమ్స్ ఏవైతే ఉంటాయో లాస్ట్ డేస్ ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడైతే కనకంబరాలు అనమాట. ఇదంతా చాలా ఉండేవి అసలు ఇవన్నీ కూడాను. బట్ ఏంటంటే ఇంకా కొంచెం అన్నీ చచ్చిపోయాయి ఇవన్నీ కూడాను. చాలా ఇదంతా బాగా గుబురుగా ఉండేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు మా అమ్మ కృతికాని ఇవన్నీ కోసుకోపో అని చెప్తుండే అనమాట. కృతిక ఒక చిన్న గిన్నె తెచ్చుకొని ఇవన్నీ కోసేసుకుంటుండే. చూసారా ఎంత బాగుండేవో కనకంబరాలు. ఇదంతా ఉండేవి అసలు, అన్నీ చచ్చిపోయాయి చెట్లు చాలా వరకు. సో మోటారు ఇవన్నీ ఇక్కడ, ట్యాప్ ఇక్కడ ఉంటుంది కావచ్చు. ఇటు పైప్ వేసుకున్నామంటే వాటర్ ఫుల్గా ఎక్కేస్తాయి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకునేవాళ్ళు మా నాన్న ఇంతకుముందు. ఇది వాష్రూమ్, మళ్ళీ వెస్టర్న్ టాయిలెట్ అన్నట్టు. దానికి కూడా ఫుల్ గొడవ నేను మా అమ్మకి మా నాన్నకి. చాలా ఇష్టంతో వేసుకున్నాం అనమాట ఇవన్నీ పొలాలు కూడాను. లైక్ పొలాలంటే ఈ చెట్లన్నీ కూడాను చాలా వరకు చచ్చిపోయాయి. చాలా ఇష్టంగా తెచ్చుకున్నవి మా అమ్మ ఈ చెట్లన్నీ కూడాను. చాలా పెద్దగా పెరిగిపోయినాయి అసలు. సీతాఫలాలు అయితే గైస్ అసలు లాస్ట్లో ఉన్నది అనవసరంగా కాలింది అదంతా కూడా. లేదంటే చాలా ఎక్కువ వచ్చామంట సీతాఫలాలు. మా అక్క ఫోన్ చేసినప్పుడు అంతా చెప్పేదన్నమాట, మాకు చాలా బాగా కాస్తున్నాయి అన్నట్లు. ఇదన్నమాట. సో పైప్ ఎక్కడ చూడు వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ. ఎప్పుడు కూడా వాటర్ వస్తూనే ఉంటాయి. ఇంకా మా నాన్న ఎవ్రీ ఈవినింగ్ లేదంటే మార్నింగ్స్ అలా వచ్చి మొత్తం చెట్లకు అన్నిటికీ నీళ్ళు కొట్టేసి వెళ్తూ ఉంటాడు. ఇది ఫామ్ హౌస్ టూరు. చాలా బాగా ఇష్టం. మేము అందరం కలిసినప్పుడు అలా వస్తూ ఉంటాం అనమాట, జస్ట్ చూసి అలా వెళ్ళడానికి అన్నట్లు. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాను కాబట్టి వచ్చినప్పుడు ఇలా పిల్లల్ని ఆడిపించుకోవడానికి వస్తూ ఉంటాను. చాలా మెమొరీస్ ఉన్నాయన్నమాట మాకు ఇక్కడ. మా అమ్మతో వచ్చినప్పుడు అలా గుర్తు చేసుకుంటూ ఉంటాము. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.